ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధి నమ్మకుల ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2024వ సంవత్సరంలో మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ నెలంతా కూడా నీ వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. బ్రతుకున్నామంటే నీ కృప, జీవిస్తున్నంటే నీ కృప, నీ అపారమైన కాపుదల మాకు ఇచ్చావు కనుకనే నేటికి మేము సజీవులుగా ఉన్నాము తండ్రి. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యపు వెలుగు ద్వారా మాతో మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ఆరాధన చేరవచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, ప్రభుకి స్తోత్రాలు. హల్లెలూయా. రైట్. ఈ యొక్క 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడదువు. ఈ 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావంటే మనమందరము కూడా ఊహించుకున్నట్లుగా ఆర్థికంగానా లేదా భౌతికంగానా ఏ రకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు, మనం ఏ విధంగా దీవించబడాలి, సహోదరులందరికంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గూర్చి తండ్రి అలాగే దైవ సేవకుడు వాగ్దానపూర్వకముగా వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు, గల కారణాలు ఏంటో కొన్ని విషయాల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. గత వారం మనం అందరం ఒక నేర్చుకున్నట్లుగా గాదు అనే గోత్రము యొక్క సుగుణాలను మనం ధ్యానించుకున్నాం. ఈ రోజున ఆషేరు గోత్రము గురించి, ఆషేరు గోత్రము యొక్క పరిస్థితుల గురించి, ఎందుకు దైవ సేవకుడు నీ సహోదరులందరికంటే నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావని ఈ ఆషేరును గూర్చి ఎందుకు ప్రస్తావించారు, వీళ్ళ యొక్క పూర్వ పరిస్థితులు ఏంటో బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 30వ అధ్యాయము 13వ వచనంలో ఆషేరు అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చరిత్రలో లేయాకి దాసిగా ఇవ్వబడినటువంటి జిల్పాకి పుట్టినటువంటి కుమారుడు ఈ యొక్క ఆషేరు. ఆషేరు జన్మించిన వెంటనే లేయా తన్ను గూర్చి ఎలా మాట్లాడుకుంటుందంటే, వీడి జననం ద్వారా, వీడి పుట్టుక ద్వారా, వీడు జన్మించడం ద్వారా నేను భాగ్యవంతురాలనయ్యాను, నన్ను అందరూ కూడా భాగ్యవతి అని పిలుస్తారు, భాగ్యవంతురాలు అని పిలుస్తారని చెప్పి ఎందుకు ఈ యొక్క లేయా ఆషేరును గూర్చి ఇంత సంతోషకరమైనటువంటి వర్తమానం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆషేరు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు కూడా తను చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు పిల్లలందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం అంటాడు కదండి యాకోబు, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగినట్లుగా రుచిగల పదార్థములు అతడు అందించును అంటాడండి. ఏమంటున్నాడండి తండ్రి? ఎలా ఆశీర్వదిస్తున్నాడు? ఇదిగో ఆషేరు నొద్ద శ్రేష్టమైనది, ఎవరి యొద్ద లేనటువంటి, మిగిలినటువంటి 11 మంది దగ్గర లేనటువంటి శ్రేష్టమైన ఆహారం ఉంటుంది. అతడు రాజులకు రుచికరమైనటువంటి ఆహార పదార్థములు
అందించువాడవుతాడని తండ్రి ఈ ఆషేరు యొక్క భవిష్యత్తును ముందుగానే గ్రహించి చక్కగా ఆశీర్వదించాడు. కాలం గడుస్తుంది. తర్వాత కాలంలో దైవ సేవకుడైన మోషే కూడా మరింతగా వీళ్ళని ఏ విధంగా ఆశీర్వదించాడు, అన్ని గోత్రాల వారిని దీవిస్తూనే ఈ ఆషేరు గోత్రం వారిని ఎలా దీవించాడో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశ్రయించబడును, అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును. తన పాదములను తైలములో ముంచుకొనును. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి, ఆత్మ సంబంధమైన సమృద్ధిని గురించి, ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాల గురించి భక్తుడు దైవ సేవకుడైన మోషే ఆషేరు గోత్రం వారిని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ అంటున్నాడు కదండి. ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు. నిజముగా ఆషేరు నిజంగా ఆ విధంగా ఆశీర్వదించాడా? చరిత్ర మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 11వ వచనం మనం చూసినట్లయితే దైవ సేవకుడైనటువంటి బైబిల్ గ్రంథంలో దావీదుకి దేవుని యొక్క మందిరం కట్టాలని ఎంతో ఆశ కలిగి ఉండేవాడు. తన యొక్క స్నేహితుడైనటువంటి తూరు దేశానికి రాజు అయినటువంటి హీరాము దగ్గర ఎన్నోసార్లు చెప్తూ ఉండేవాడు. కానీ దావీదు దేవుని మందిరం కట్టకూడదని దేవుని ఆజ్ఞను బట్టి ఆపేశాడు. తన తర్వాత కాలంలో తన కుమారుడైన సొలొమోను దేవుని మందిరం, దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక దివ్యమైన మందిరాన్ని, నగరి ఘనత కొరకు ఒక నగరాన్ని, రాజ్య నగరి కొరకు ఒక నగరాన్ని నిర్మించాలని ఆశ కలిగి ఉన్నాడు. అలా ఆశ కలిగి ఉన్నప్పుడు మందిరాన్ని నిర్మించాలంటే విస్తారమైన కలప కావాలి, విస్తారమైనటువంటి చెట్లు కావాలి, విస్తారమైన చెక్క కావాలి. కాబట్టి తూరు దేశానికి రాజు అయినటువంటి హీరాము దగ్గరికి వర్తమానం పంపించి, సొలొమోను, అయ్యా సొలొమోనుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఈ ప్రాంతంలో దేవుని యొక్క మందిరాన్ని, నగరిని కడుతున్నాను, కాబట్టి మీ దేశంలో పండేటువంటి విస్తారమైనటువంటి కలపని, చెక్కని మాకు పంపించాలి అని చెప్పినప్పుడు, దానికి బదులుగా మా ఆషేరు ప్రాంతంలో సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది. ఎందుకనంటే దైవ సేవకుడైనటువంటి యెహోషువ కూడా అందరికీ కూడా భూభాగాన్ని పంచేటప్పుడు ఈ యొక్క ఆషేరు ప్రాంతాలకు వచ్చినటువంటి భూభాగం ఏంటో తెలుసా? కర్మేలు పర్వతం దగ్గర నుంచి మహాసీదోను పర్వతం వరకు ఆ ప్రాంతం అంతా కూడా ఆషేరులకు వెళ్ళింది. ఆ ప్రాంతము చాలా ఫలభరితమైనటువంటి ప్రాంతం, సారవంతమైన నేల. ఆ ప్రాంతంలో ఏమేసినా కానీ, ఏ పంట వేసినా కానీ ఆ పంట చక్కగా పండుతూ ఉంటుంది, సమృద్ధి అయినటువంటి ఆహారం పండుతూ ఉంటుంది. కాబట్టి సారవంతమైనటువంటి నేలలో, సమృద్ధి అయినటువంటి ప్రాంతంలో వీళ్ళు నివాసం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు సమృద్ధిగా బ్రతుకుతూ ఉన్నారు. ఆషేర్ అనే మాటకి ఆనందం అని అర్థం, సౌఖ్యమైనటువంటి జీవితం అని అర్థం. కాబట్టి సారవంతమైనటువంటి నేల దగ్గర వీళ్ళ పంట వేసి చక్కగా జీవిస్తున్నారు కనుక వీళ్ళందరూ కూడా సంతోషంగా బ్రతుకుతున్నారు, వీళ్ళ సౌఖ్యంగా బ్రతుకుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోధుమలు, ఆ ప్రాంతంలో పండేటువంటి గోధుమలు, ఒలీవ నూనె, మరికొన్ని ఆహార పదార్థములు ఈ యొక్క చెక్కని తీసుకున్న దానికి బదులుగా, కలపను తీసుకున్నది బదులుగా హీరాము రాజుకి ఇస్తూ ఉండేవాడు సొలొమోను. ఆ విధముగా వీళ్ళిద్దరి మధ్య ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం ద్వారా వీళ్ళిద్దరి మధ్య సంధి జరిగి అప్పటి నుంచి కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మొదటి రాజు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది. అంటే ఆషేరు గోత్రంలో పొందేటువంటి సమృద్ధిని వాళ్ళకి మాత్రమే పరిమితం చేసుకోకుండా అనేక మందికి పంచేటువంటి దాతృత్వం కలిగినటువంటి హృదయం కలిగిన వారు ఈ ఆషేరు గోత్రికులు. ఎప్పుడైతే మన సమృద్ధిలో ఉన్నామో,
మనం కలిగి ఉన్నటువంటి సమృద్ధిని ఇతరులకి పంచేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఈ రోజున ఇతరులకు పంచేటటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు మా ఆస్తి తరిగిపోద్ది, మా అంతస్తు తరిగిపోద్ది అని ఆలోచన కలిగి ఉండొద్దు. బైబిల్ గ్రంథములో ఇదే సొలొమోను భక్తుడు ఆయన అంటాడు కదండి, సంతోషము కలిగిన హృదయము విందు లాంటిది అంటాడండి. అంటే సర్వసాధారణంగా మన వాడికి భాషలో విందు అంటే గనక ఆహారం ఇచ్చిపుచ్చుకోవడం, తినడం, త్రాగడం, దీన్నే విందు అనుకుంటా ఉంటారు. మన పరిభాషలో దావత్ అంటూ ఉంటారు. అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆహార పదార్థాలు కానీ ఈ రకమైనటువంటి లోక సంబంధమైన విధంగా ఆలోచిస్తే అది విందు అనుకుంటాం. కానీ ఆత్మ సంబంధంగా ఉన్నట్లయితే మన సంతోషాన్ని ఇతరులకు పంచేదాన్ని విందు అంటారు. మనం కలిగి ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి ఆ సమృద్ధిని ఇతరులకు పంచేటువంటి తత్వాన్ని విందుగా ప్రస్తావించబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా విందు అనేటువంటి ప్రస్తావన ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము కాలంలో వస్తుంది. అబ్రహాము మమ్రే అనేటువంటి ప్రాంతంలో ఎండవేళలా విసిగి వేసారిపోయి కూర్చున్నటువంటి సమయంలో ఆ ప్రాంతం గుండా దైవ సేవకులు వెళ్తూ ఉంటున్నారు. అలా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అబ్రహాము వెంటనే వెళ్ళి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు మా ఇంటికి వచ్చి ఆహారము తీసుకుని వెళ్ళాలి అని చెప్పి బలవంతం చేస్తూ ఉంటారు. మేము రాము అంటూ ఉంటారు. లేదు, నేను కలిగి ఉన్న దాన్ని మీకు ఇస్తాను, ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి వాళ్ళని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అబ్రహామును గూర్చి రాయబడినటువంటి ప్రస్తావన, అతడు సంతోషించి త్వరితముగా వెళ్ళి ఇంచుమించుగా 100 సంవత్సరాల దగ్గర పడుతున్నటువంటి ఈ కడు వృద్ధుడిగా ఉన్నటువంటి ఈ యొక్క అబ్రహాము వేగముగా వెళ్ళి మంచి బలిసినటువంటి శ్రేష్టమైనటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని సిద్ధపరిచి సంతోషంగా వాళ్ళకి విందు చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే విందును గూర్చిన ప్రస్తావన యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే రక్షణ మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి అది ఒక విందు లాంటిది. పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమస్త మానవాళందరికి ఇచ్చినటువంటి రక్షణ నీకు నాకు కూడా ఒక శ్రేష్టమైన విందుగా మనకి ప్రస్తావించబడుతుంది. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో సస్రుడిగిన దినాలలో లూకా శుభవార్త 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా కొన్ని విలువైనటువంటి సమాచారాన్ని, కొన్ని విలువైనటువంటి శ్రేష్టమైన ఉపమానాన్ని అక్కడ చెప్పాడు. ఇదిగో ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు విందుకు పిలిచాడు చాలామందిని, ప్రముఖుల్ని. వాళ్ళందరూ కూడా వస్తామని చెప్పినప్పుడు ఆహార పదార్థాలు తయారు చేశారు. కానీ టైం వచ్చేసరికి వాళ్ళు రాకుండా అనేక మంది సాకులు చెప్పారు. మొదటోడు అంటాడు కదా, ఇదిగో నేను పొలం కొన్నాను, దాన్ని చూసుకోవడానికి వెళ్తున్నాను. మొదటోడు సాకు చెప్పాడు. రెండోవాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, దాటిని పరిశీలించడానికి వెళ్తున్నానని రెండోవాడు సాకు చెప్పాడు. మూడోవాడిని గురించి రాయబడిన మాట అంటే తెలుసా, నేను కొత్తగా వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేను అని చెప్పి ఒక్కొక్కడు ఒక రకమైన సాకులు చెప్పాడు. అప్పుడు ఈ యొక్క విందు యజమానికి కోపం వచ్చి తన దాసుని పిలిచి, రే, నువ్వు పిలిచిన వారందరినీ కూడా ఎవరో కూడా రాకుండా సాకులు చెప్పారు కాబట్టి ఈ విందు వ్యర్థమైపోకుండా, ఈ సంతోషకరమైనటువంటి పరిస్థితులు వ్యర్థము కాకున్నట్లుగా నువ్వు ఊరు బయటికి గవిని దగ్గరికి వెళ్ళి అక్కడ అనేక మంది పేదవారు, తినడానికి ఆహారం నోచుకోలేని వారు, కడు పేద కుటుంబంలో ఉన్న వారిని మీరు పిలవండి, వారందరినీ కూడా పిలిచి విందులో పాలు పంచుకునేటట్లుగా చేయండి అని చెప్పి ఒక విలువైన ఉపమానం అక్కడ చెప్పారు. దాని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి విలువైన రక్షణని అనేక మంది కాలదనుకున్నారు. యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి విలువైన రక్షణని అనేక మంది వద్దనుకున్నారు. మెస్సయ్యని స్వీకరించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకరు కాలదనుకున్నటువంటి ఆశీర్వాదం, ఒకరు వద్దనుకున్న ఆశీర్వాదం మరొకరికి ఇచ్చేటువంటి దేవుడు గనుక ఈ విలువైనటువంటి అవకాశాన్ని అనేక మందికి ఇచ్చాడు. ఆ విధంగానే నీవు నేను కూడా ఈ విలువైన రక్షణ అనేటువంటి ఆనందాన్ని పొందుకున్నామనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే విందును కూర్చున్న ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మూడోదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనంలో ఆరాధన విందు.
రక్షించబడినటువంటి మనం మృతుల్లో నుంచి లేబడినటువంటి లాజరుకి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే బల్లారాధనలో పాలు పంచుకోవడం. ఏమైందండి? బల్లారాధనలో పాలు పంచుకోవడం. ప్రతి క్రైస్తవుడు కూడా, రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి వారం, ప్రతి నెల క్రమం తప్పకుండా బలలో పాలు పంచుకుని ప్రభు ఇచ్చేటువంటి విందులో మనం అందరూ కూడా పాలు పంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారి గురించి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు సస్సడిగిన దినాలలో లాజరు ఇంటికి వెళ్ళాడు. పస్కా పండుగ వస్తున్నప్పుడు 6 రోజుల ముందే ఇక లాజరు ఇంటికి వెళ్ళారు. లాజరు ఇంటికి వెళ్ళి అక్కడ ఒక విందుని ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది. అంటే యేసు ప్రభువును మనం కలిగి ఉండి సంతోషంగా మనమందరం కూడా బ్రతకాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చివరిగా మనం చూసినట్లయితే యోధాపత్రిక 12వ వచనం మనం చూసినట్లయితే యోధాపత్రిక 12వ వచనం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 12వ వచనం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం ముందు యోధాపత్రిక 12వ, మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్ము తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్లుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు మేఘం, నిర్జలమైన మేఘములుగాను, కాయలు రాయని ఫలము లేక 2 మార్లు చచ్చిన వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురగ కక్కువారి వలె సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ప్రైజ్ ది హల్లెలూయా. ఎవరి గురించి రాయబడి ఉంది? దయచేసి విశ్వాసులు మనందరి జీవితాలలో మనమందరి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకరిని ఒకరు మిక్కటమైనటువంటి ప్రేమతో ప్రేమించుకోవాలి. ఎవరిని కూడా విమర్శించుకోకూడదు. ఇక రాయబడిన మాట ఏంటో తెలుసా? దొంగ మెట్టలుగా ఉన్నారు. ఈ యొక్క ప్రేమ విందుల్లో స్వచ్ఛమైన హృదయంతో లేనివారు, యథార్థమైన హృదయంతో లేకుండా, ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకొనకుండా, నేను నా సొంతం, నేను నా ఇల్లు, నేను నా కుటుంబం అనేటువంటి ఒక స్వార్థమైనటువంటి అనుభవంతో బ్రతకూడదని, అంతేకాకుండా ఈ రోజున ఇతరులని విమర్శించేవారు, ఇతరుల్ని శపించేవారు, ఇలాంటి వారందరూ కూడా సంఘంలో ఎలా ఉంటారని వాక్యం చెప్తుందంటే దొంగ మెట్టలు. దొంగ మెట్టలు అంటే ఈ రోజున ప్రవాహం సముద్రం మీద వాడ ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ కింద ఉండేటువంటి పర్వతాలు, ఆ యొక్క సముద్రం యొక్క పైభాగంలో కనిపించకుండా ఉండేటువంటి ఆ పర్వతములు ఈ యొక్క నావికుడు చూసుకోడు. అవి కనిపించు. నావికుడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వాడ ఆ యొక్క పర్వతానికి తగిలినప్పుడు వాడ బద్దలైపోతూ ఉంటుంది. అలాగే విశ్వాసులని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంఘంలో కూడా ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు. ఎందుకో తెలుసా? మనమందరము కూడా ఒకటే. ఒకరు సమృద్ధి అయిన ఆహారం కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎవరు ఏమైనప్పటికీ కూడా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఒకరమే, సమానమే, అందరం కూడా ఐక్యతగా ఉన్నాము, ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకుంటున్నాము, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటున్నాము, మేమందరం ఒక కుటుంబము అనే భావన తెలియచేయడానికి ప్రేమ విందు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం అంతా కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఆ వాడ బద్దలైపోతున్నట్లుగా సంఘాలు బద్దలైపోకుండా ఉండాలంటే ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకునేటట్లుగా ఉండాలి. కానీ దయచేసి మనస్సుల్లో ఏ రకమైనటువంటి కల్మషములు కానీ, మనసులో ఏ రకమైన బాధలు కానీ పెట్టుకొనకూడదని, కనిపించకుండా ఏ రకంగా అయితే కనుక దొంగ మెట్టలు సముద్రపు యొక్క అడుగు భాగంలో ఉండి వాడని బ్రద్దలు కొట్టే ప్రయత్నం చేస్తాయో, అలాగే మన జీవితాల్లో కూడా, సంఘములో కూడా విశ్వాసులమైన మనం, సేవకులమైన మనం, మన జీవితాల్లో కూడా ఏ రకంగా కనిపించకుండా హృదయంలో ఏ రకమైనటువంటి ద్వేషాలు కానీ, కోపతాపాలు కానీ, విమర్శలు కానీ మన హృదయంలో భద్రపరుచుకుంటే, ఒకవేళ దాచుకుంటే ఒక రోజున బద్దలైపోయే ప్రమాదం ఉంది. సంఘాలు బద్దలైపోయే ప్రమాదం ఉంది, కుటుంబాలు బద్దలైపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి వారిగా మనం ఉండకూడదని ఈ యొక్క యోధా పత్రిక ద్వారా మనం హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే సమృద్ధి అయితే ఉంటుందో, సమృద్ధి అయినటువంటి ఆహారం మనం కలిగి ఉంటామో, వాళ్ళ జీవితాలు ఏ రకముగా ఇతరులుగా పంచేవారు ఉంటారు. ఎందుకంటే ఆషేరు గోత్రం అంటే సమృద్ధి కలిగినటువంటి ప్రాంతం. వాళ్ళు రుచికరమైన ఆహార పదార్థములు రాజులకి అందిస్తారు అని చెప్పబడుతుందంటే, ఈ యొక్క ఆషేరు గోత్రంలో
ఏమి ఏమి కలిగి ఉన్నారు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి సమృద్ధి ఏంటి, వాళ్ళు కలిగి ఉన్న సారవంతమైన పరిస్థితి ఏంటి. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు సమృద్ధి అయినటువంటి ఆహారము తింటే, సమృద్ధి అయినటువంటి ఫలభరితమైనటువంటి సంఘములో ఉంటే, ఒక దివ్యమైనటువంటి వాక్యము బోధించబడుతున్నటువంటి నిత్యము ఆహారము దొరికేటువంటి ప్రాంతంలో వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకుంటే, వాళ్ళ విశ్వాస జీవితాన్ని ఏర్పరచుకుంటే, వాళ్ళ యొక్క ప్రవక్తన ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో విలువైనటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. యెర్మీయా లూకా శుభవార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు చూడండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు త్వరగా. ఆషేరు గోత్రికురాలైన పనుయేలు కుమార్తె అయిన హన్నా అను ఒక ప్రవక్తి ఉండేను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనుముడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండే. ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఆదికాండం 30వ అధ్యాయంలో ఆషేరు అనే పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారి తల్లి అయినటువంటి ఈ యొక్క లేయానికి పేరు పెట్టింది. తర్వాత కాలంలో ఆదికాండం 49వ అధ్యాయంలో తన తండ్రి అయినటువంటి యాకోబు ఆశీర్వదించాడు. మూడవదిగా ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే దైవసేవకుడు మోషే ఆశీర్వదించాడు. 4వది యెహోషువ ఆషేరు గోత్రాల వారికి శ్రేష్టమైనటువంటి భూభాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు జన్మించినటువంటి కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో ఆషేరు అనేటువంటి మాట కనిపిస్తుందంటే పరిశుద్ధాత్మదేవుడు ఈ గోత్రానికి, పరిశుద్ధాత్మదేవుడు ఇంటి పేరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. ఈ ప్రాంతంలో ఆషేరు గోత్రికురాలైనటువంటి హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని గూర్చి రాయబడిన మాట, ఆమె తన భర్తతో 7 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఈమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అనే మాటకు అర్థము సంతోషము లేదా సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు, అంటే లోటు లేనటువంటి పరిస్థితి, సమృద్ధి అయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చిన కుటుంబము ఈ యొక్క హన్న యొక్క కుటుంబం. భర్త చనిపోయాడు కనుక అమ్మా నీకు వివాహం చేస్తాము అని అనుండవచ్చు. ఈ యొక్క ఆషేరు గోత్రంలో జన్మించిన స్త్రీ కాబట్టి, సమృద్ధైనటువంటి జీవాహారాన్ని భుజించేటువంటి స్త్రీ కాబట్టి, దేవుని వాక్యము ద్వారా తన్ను తాను ఆదరించుకునేటువంటి స్త్రీ కాబట్టి, భర్తను కోల్పోయిన తర్వాత ఈమె దేవుని వాక్యము ద్వారా బలపరచబడింది. ఎందుకంటే వాక్యములో ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది కదా, అనాథులైన నీ పిల్లలను విడిచిపెట్టే వాడిని నేను కాదు, నేను వాళ్ళని సంరక్షిస్తాను, నా విధవరాలు నన్ను ఆశ్రయించాలని ఉంటుంది. అదే కీర్తన 147:3 వచనంలో గుండె చెదను వారిని బాగు చేయవాడు, వారు గాయములు కట్టువాడు ఆయనే అని రాయబడింది. ఈ రకమైనటువంటి విలువైన మాటలు తెలిసిన స్త్రీ కాబట్టి, సమృద్ధి అయినటువంటి వాక్యము ద్వారా బలపరచబడినటువంటి అమ్మాయి కాబట్టి, తన జీవితంలో వచ్చినటువంటి విషాదకరమైన సంఘటన బట్టి, తన బ్రతుకులో ఊహించలేనటువంటి జరిగిన పరిస్థితిని బట్టి ఈ యొక్క హన్న కృంగిపోలేదు. వాక్యం ద్వారా బలపడాలి. వాక్యం విన్న ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న నా జీవితంలో కొన్ని సందర్భాలలో మనం ఊహించలేనటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. జీవితంలో ఎన్నడూ కూడా ఇలా జరుగుతుందా అని ఊహించలేనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసిన పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హన్న ఏ విధముగా సమృద్ధైన వాక్యము ద్వారా తన్ను తాను బలపరుచుకుందో, సమృద్ధైన ఆహారం దొరికేటువంటి ప్రాంతంలో హన్న తన నివాసం ఏర్పరుచుకుందో, నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా దొరికేటువంటి స్థలంలో గనక మనం స్థిరపడకపోతే, చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు, చిన్న ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఏం దేవుళ్ళే అండి, ఏం పరిస్థితులే అండి, ఏం బాగుపడ్డామని చెప్పి నిన్ను తక్కువ చేసుకుని భూమికి ఆకాశం సృష్టికర్త అనే దేవాతి దేవుణ్ణి తక్కువ చేసేటట్లుగా నీ మాట తీరు ఉండకుండా ఉండాలంటే
ఆషేరు గోత్రంలో ఏ విధముగా సమృద్ధైన ఆహారము ద్వారా తృప్తిపరచబడిన హన్న తన బ్రతుకులో 7 సంవత్సరాల్లోనే ఒక భయంకర దుర్వార్త వినవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తన కుటుంబంతో కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తావు అని చెప్పి తనని సపోర్ట్ చేస్తూ ఉంటే హన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా? గుండె చెదలను బాగు చేయగల దేవుడు ఆయనే. జరిగిన పరిస్థితుల గురించి, గతాన్ని గురించి ఆలోచించకూడదని వాక్యం చెప్తుంది. గాయపడిన అనేక మందిని దేవుడు ఆదరించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, యెహోషువ నువ్వు భయపడొద్దు, నీ యొక్క దైవ సేవకుడైన మోషే చనిపోయాడని చెప్పి ఆ గత జ్ఞాపకాలు ఉండి నువ్వు బాధపడి పెంచుకోవద్దు అని చెప్పి ఆ రోజున యెహోషువను ఏ విధంగా ధైర్యపరిచాడో నన్ను కూడా ప్రభు ధైర్యపరుస్తాడని చెప్పి హన్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంది. వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది అయిన వారిని కోల్పోయినప్పుడు, కావలసిన వాళ్ళు కోల్పోయినప్పుడు ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. బ్రిటిష్ వారు చేసినటువంటి సర్వే ప్రకారం అంటే అండి, 100% భార్య చచ్చిపోతుంటే 6 నెలల కాలంలో, 6 నెలల కాల వ్యవధిలో ఆ భార్యను మర్చిపోలేక, భార్య మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమని మర్చిపోలేక బెంగ పెట్టుకుని 6 నెలల కాల వ్యవధిలో హార్ట్ అటాక్లో చనిపోతున్న వారి సంఖ్య 150% అంటండి. బ్రిటిష్ వైద్య నిపుణులు చేసినటువంటి పరిశోధన తేలిన ఫలితం. అంటే అయిన వారిని కోల్పోయినప్పుడు, జీవితం ఊహించినటువంటి బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒక రకమైనటువంటి డిప్రెషన్, ఒక రకమైన నిరాశ నిస్పృహలోకి ఈరోజు అనేక మంది ప్రజలు వెళ్ళి జీవితంలో విసిగి వేసారిపోయి చివరికి ఆత్మహత్య శరణమనుకుని చెప్పి జీవితాల్ని తనువు చాలిస్తున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఈ హన్న ఈ నూతన కాలములో, ఈ నూతన జీవితంలో మనందరికీ కూడా, ఈ నూతన నిబంధన కాలంలో నీకు నాకు కూడా ఒక మార్గదర్శిగా హన్న ఉంది. తన బ్రతుకులు వచ్చినటువంటి కష్టాలు బట్టి, తన బ్రతుకులు వచ్చిన బాధలు బట్టి, వెనక్కున్నటువంటి పరిస్థితుల గురించి తొంగు చూసి తను తాను నిందించుకోకుండా, బాధ పెట్టుకోకుండా ముందున్న వాటి కోసం, భవిష్యత్తు కోసం, దేవుడు ఇవ్వబోయే భవిష్యత్తు కోసం ఆమె ఒక నిర్ణయం తీసుకుని దేవాలయంలో సేవ చేసుకోవడానికి వచ్చింది. దేవాలయంలోకి సేవ చేసుకోవడానికి వస్తుందంటే తన బ్రతుకులు ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చో, ఎన్ని బాధలు ఎదుర్కొని ఉండవచ్చో, ఎన్ని అవమానాలు ఆమె ఎదుర్కొని ఉండవచ్చో, వాటన్నిటిని లెక్క చేయకుండా దేవాలయంలో సేవ చేయడానికి ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఒకటే గుర్తు, ఆమె ఆషేరు గోత్రికురాలు. సమృద్ధి అయినటువంటి ఆహారము చేత తృప్తిపరచబడుతున్న స్త్రీ. భౌతిక సంబంధించిన ఆహారము కాదు, ఆత్మ సంబంధించిన ఆహారము చేత తృప్తిపరచబడుతున్న స్త్రీ గనుక ఆమె కష్టాలు వచ్చినప్పుడు దేవుని వెతకడం మొదలుపెట్టింది. రైట్, జరిగింది. ఈ యొక్క హన్న దేవాలయంలోకి వచ్చింది. దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆమెను గూర్చి రాయబడిన మాట ఏంటో తెలిసింది. ప్రవక్త అయినటువంటి ఈ హన్న భర్తను కోల్పోయినటువంటి ఈ హన్న ఈ రోజున మన మధ్యన అనేకమైన అవమానాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారో, ఆ రోజుల్లో పాశ్చాత్య దేశంలో కూడా హన్న కూడా అనేక అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. అయినప్పటికీ కూడా హృదయం గాయపరచబడితే బాగు చేయగలవాడు ఆయనే అని చెప్పి తాను వాక్యం ద్వారా బలపరచబడి సేవలో ముందుకు సాగుతూ ఉంటుంది. సేవలో ముందుకు సాగుతున్నటువంటి ఆమెను గూర్చి రాయబడిన మాట ఏంటో తెలిసింది. ఆమె అంటండి 84 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 84 అంటే 60 సంవత్సరాల పాటు ఈమె విధురాలుగా ఉందంటండి. ఈ 60 సంవత్సరాల విధురాలుగా ఉన్నటువంటి ఈమె తనకి 84 ఏట వచ్చేంత వరకు కూడా మందిరాన్ని విడవక ఉందంటండి. ఎంత సమర్పణ కలిగి చూడండి. ఈ రోజున ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి మన ఆత్మీయ జీవితాలు వాక్యం మీద కట్టుకుంటే నువ్వు నేను కూడా స్థిరపడతాం. అలా కాకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తే ఎగిరిపోతాం, కొట్టుకుని పోతూ ఉంటాం. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వారికి ఉండాలి. 84 సంవత్సరాల మందిరాన్ని విడవకుండా ఈమె 84 సంవత్సరం వరకు కూడా మందిరాన్ని విడవకుండా ఉంది. మందిరంలో ఉంటూ ఆమె చేసిన పనులు ఏంటో తెలుసండి. ఉపవాసాలతో, దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేసుకుంటూ ఉండండి. అంటే సమర్పణ. ఏంటండి? సమర్పణ. మూడోదిగా మనం చూస్తే ఆమె కూడా ఆ గడియలోనే దేవుని యొక్క మందిరానికి కోపలోకి వచ్చింది. ఏ గడియ? మీరు బైబిల్ గ్రంథం లూకా శుభవార్త 22:22 చూసినట్లయితే, మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తాము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు
ప్రతి తెలుచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠించుండవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లుగా ఆయన్ను ప్రభువును ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా గువ్వలనను జతలనైనను 2 పావురులనైనను పావుర పిల్లను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకొచ్చారు. యెరూషలేమునకు యేసు ప్రభువుని తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్ర నెరవేర్పు కొరకు దేవాలయానికి తీసుకొచ్చారు. ఆ టైంలో హన్న అదే మందిరంలో ఉంది. అదే మందిరంలో ఉంటే ఈమె ఉపవాసాలు చేస్తూ మందిరంలో సేవ చేసుకుంటూ ఈమె అంటుంది కదండి, ఆయన గురించి మాట్లాడుతుంది. లోకరక్షకుని గురించి. ఎవరి గురించి అంటండి? విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయన గురించి మాట్లాడుతుంది. అంటే 84 సంవత్సరాల సీనియారిటీ వచ్చింది. 60 సంవత్సరాల పైబడి నుంచి మందిరంలో ఉంటుంది. ఆమె ఎవరైనా వస్తే కనుక ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు మనం ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చెప్తాం చెప్పండి? నేను ఈ మందిరంలో 60 సంవత్సరాల సీనియారిటీని. ఏమంటారండి? ఈ మందిరంలో నేను 60 సంవత్సరాల నుంచి ఉన్నాను అని చెప్పుకోవాలి. కానీ ఇవేం చెప్తుందండి? ఏం చెప్తుంది? స్పష్టంగా రాయబడి ఉంది. విమోచన కొరకు కనిపెట్టుకుని వారందరితో ఆయన గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసు ప్రభువారి గురించి మాట్లాడుతుంది. ఇదిగో ఇప్పుడు వస్తున్నటువంటి తీసుకొచ్చారే చూడండి, దేవాలయానికి తీసుకురాబడుతున్న మెస్సయ, లోకరక్షకుడు ఈయనే, మన విమోచకుడు ఈయనే కలువరిశిలో ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు రక్షణ ఇస్తాడు. ఆయన చూడగానే నా జీవితం ధన్యమైందని చెప్పి ఆయన గురించి ఈమె మాట్లాడుతుందంటే, ఈ రోజున వాక్యం తెలిసిన ప్రతి ఒక్కరము కూడా ప్రభువుని మహిమపరిచే వారు ఉండాలి. ప్రభువుకే ఘనత రావాలి, ప్రభువుకే మహిమ రావాలి. మనం ఎంత గొప్ప ప్రార్థనా పరులమైనా, ఎంత చక్కగా వాక్యాన్ని చెప్పేవారమైనా, మనం ఎంత గొప్ప సేవ చేసేవారమైనా ఖచ్చితంగా నీ ద్వారా నా ద్వారా ఆయనకి మాత్రమే ఘనత వచ్చేటట్లుగా ఉండాలి. ఈ విషయాన్ని ఈ హన్న ఎలా తెలుసుకుందంటే, ఆషేరు గోత్రికురాలు గనుక, సమృద్ధైన వాక్యము ద్వారా తన కుటుంబము తృప్తిపరచబడుతున్న కుటుంబం గనుక ఈమె ఆ విధంగా ప్రవర్తించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందు కాబట్టి ఈ యొక్క హన్న మన ఆత్మీయ జీవితంలో ఈ రోజున మనకు ఉన్నతమైనటువంటి విలువైన పాఠాలు నేర్పిస్తుంది. ప్రతి విశ్వాసి కూడా దేవుని కలిగి ఉండాలి. దేవుని కొరకు బ్రతికిన వారుగా ప్రతి ఒక్కరూ బ్రతకాలి. నా జీవితంలో వచ్చే ప్రతి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు అన్నిటిని కూడా వాక్యము అనే వెలుగులో మనం అందరము కూడా మన సంతృప్తి పరుచుకునే వారు కూడా. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనంలో దేవుడు మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరించాడో, ఎట్టి శ్రమలు ఉన్న వారినైనా కానీ అదే ఆదరణతో మేము ఆదరిస్తున్నాం. హల్లెలూయా. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా, మనం అందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? మనం ఆదరించబడాలి. మన ద్వారా ఇతరులను ఆదరించబడాలి. ఎందుకంటే ఒకప్పుడు దేవుని నిన్ను ఆదరించాడు. శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్న, బాధలు ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు, భవిష్యత్తు కూర్చున్నటువంటి భయంతో బ్రతుకుతున్నప్పుడు ఆ కృపగల దేవుడు హన్నను ఆదరించాడు కనుక, అమ్మా నువ్వెందుకు ఇంత ధైర్యంగా బ్రతుకుతున్నావు, ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టకుండా ఇంతమందిని ఆదరిస్తున్నావు, ఇంతమంది ధైర్యం చెప్తున్నావు అంటే ఆమె అంటుంది కదా, కృపగల దేవుడు నన్ను ఎట్టి ఆదరణతో ఆదరించాడో, నేను పొందుకున్న ఆదరణ అనేక మందికి పంచాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆమె పొందుకున్న ఆదరణ అనేక మందికి పంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వాక్యం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా పంచేవారుగా ఉంటారు కానీ తీసుకునేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలోనే కాదు, చరిత్ర మనం చూసినట్లయితే వాక్యం తెలిసినటువంటి మదర్ తెరీసా తన జీవితంలో స్వచ్ఛమైన ప్రేమను పంచే క్రమంలో అనేక మందికి విలువైనటువంటి ప్రేమను పంచి ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క అనురాగాన్ని, ఆయన యొక్క వాత్సల్యతని, ఆయన కనికరాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మాతృమూర్తిగా, ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దేవుని ప్రేమను క్రియల్లో చూపించినటువంటి ఒక వీర వనితగా ఈ యొక్క మదర్ తెరీసా ఉన్నది. ఎందుకో తెలుసా? తన జీవితంలో కలిగి ఉన్నది ఏంటో తెలుసా? వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యాన్ని నెరవేర్చాలి. ఈరోజు నేను సమృద్ధైన ప్రాంతంలో ఉంటున్నాను. సమృద్ధైనటువంటి ఆహారము అనగా జీవాహారం భుజిస్తున్నాను. వాక్యముని నేను స్వీకరిస్తున్నాను. నిజంగా అనేక ప్రార్థనల ద్వారా, మా యొక్క సంఘంలో అనేక వాక్యాల ద్వారా నేను బలపడుతున్నాను. విన్న వాక్యాల్ని క్రియల్లో పెట్టేటట్లుగా, విన్న వాక్య ప్రకారంగా బ్రతికేటట్లుగా మనమందరము కూడా మనం సమర్పించుకోవడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించును గాక. హల్లెలూయా. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడాలంటే రండి బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. సమస్త జనుల కంటే నువ్వు ఎక్కువగా ఆశ్రయించబడాలంటే 3 విషయాలు మనం చేయాలి. మొదటిది ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం ఆషేరు గురించి రాయబడినమాట. ఆషేరు
తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశ్రయించబడను. అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునందును. అతని పాదములు తైలములో ముంచబడు. రైట్. మొట్టమొదటి మాట, మన జీవితాలలో మన సహోదరులందరికంటే ఆధ్యాత్మిక జీవితాల్లో ఎక్కువ ఆశ్రయించబడాలని ఆశకలను అందరూ చేతుల పైకి ఎత్తండి. మేము ఆశ్రయించబడాలనుకున్న వాళ్ళందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా మనం ఆశ్రయించబడాలి. అందరికంటే ఎక్కువగా మనం ఆశ్రయించబడాలంటే నీవు నేను ఒక 3 పనులు చేయాలి. మొట్టమొదటి తెలుసా, ఆషేరు గోత్రులు, ఆషేరు ప్రాంతీయులు వారు దేవుని కలిగి ఉన్నారు. ఏమి కలిగి ఉన్నారండి? ప్రభువుని కలిగి ఉన్నారు. ప్రభువుని కలిగి ఉండమంటే వాక్యాన్ని కలిగి ఉన్నారు. ఏమన్నారండి వారు? వాక్యాన్ని కలిగి ఉన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన వసిస్తున్నాడు. అంటే వీళ్ళు ఏం కలిగి ఉన్నారంటే వాక్యాన్ని కలిగి ఉన్నారు. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. అంటే నేను సమృద్ధిగా బ్రతుకుతున్నానంటే, నేను సమృద్ధిగా ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు నేను అది పొందుకుని అనుకోవడం కంటే కాదు, నేను ప్రభువుని కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నానండి? ప్రభువుని కలిగి ఉన్నాను. నా గుండె లోతు నిండా కూడా నేను ప్రభువుని కలిగి ఉన్నాను. అంటే వాక్యాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి నేను ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి నా సమస్త జనుల కంటే నన్ను దేవుడు గొప్పగా ఆశ్రయించు. ఈ భూప్రపంచంలో దేవుని తర్వాత ఎవరికనేటువంటి ఒక సమర్పణ కలిగిన జీవితంలో నేనున్నాను కాబట్టి ప్రభు నన్ను నా సహోదరులందరికంటే గొప్పగా ఆశీర్వదించాడు. యేసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే తన అన్నలందరికంటే యేసేపు గొప్పగా ఆశించడానికి కారణం తెలుసా? యేసేపు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. రెండోదిగా మనం చూసినట్లయితే సమస్త జనుల కంటే నువ్వు అత్యధికంగా ఆశ్రయించబడాలంటే చదవండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20 వచనం. కీర్తనలు 89వ అధ్యాయం 20 వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండోదిగా సమస్త జనుల కంటే మన సహోదరులందరికంటే దేవుడు మన గొప్పగా ఆశ్రయించాలని మొదట ప్రభువుకి మన స్థానం ఇవ్వాలి. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రభువునే ప్రేమించాలి. రెండోదిగా ప్రతి ఒక్కరము కూడా సమస్త జనుల కంటే నువ్వు ఎక్కువ ఆశ్రయించబడాలంటే ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో కూడా ప్రక్షాళన కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం అండి? ప్రక్షాళన అనగా శుద్ధీకరణ జీవితం. దావీదుని గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి. దావీదు 51వ కీర్తనలో తన జీవితంలో కలిగినటువంటి ప్రక్షాళన జీవితాన్ని మనకు అద్దం పడుతూ ఉంటుంది. ఎంతగా ప్రక్షాళన చేసుకున్నాడంటే 51వ కీర్తన నిజంగా ఒక అద్భుతమైన కీర్తనగా దావీదు యొక్క పశ్చాత్తాపానికి నిదర్శనంగా ఈ 51వ కీర్తన ఉంటుంది. అంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రక్షాళన మనం కలిగి ఉన్నప్పుడు సమస్త జనుల కంటే గొప్పగా ఆశీర్వదిస్తారు. తరతరాలకి శోభాతిష్కరంగా బైబిల్ గ్రంథంలో అబ్రహాముని దేవుడు ఆశ్రయించిన కారణం తెలుసా? అబ్రహాము ఏ స్థితిలో ఉన్న దేవుని కలిగి ఉన్నాడు. యోబు ఏ స్థితిలో ఉన్న దేవుని కలిగి ఉన్నాడు. అందుకనే వాళ్ళని గొప్పగా ఆశ్రయించారు. రెండవదిగా ప్రక్షాళన జీవితం అంటే మన బ్రతుకుల్లో ఎప్పటికప్పుడు ప్రక్షాళన అనగా శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. దావీదు ఆ విధంగా తన్ను తాను 51వ కీర్తనలో లోతైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ఏడ్చాడు. దావీదును గొప్పగా దేవుడు క్షమించి గొప్ప ఆశీర్వాదాలకి వారసుడిగా చేశాడు. అలాగే మనం చెప్పుకున్నటువంటి యాకోబు కూడా తన మోసకరమైన జీవితాన్ని బట్టి యబ్బోకు రేవు దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి తన జీవితాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు. తన యొక్క ఇశ్రాయేలుగా మార్చి ఒక దేశముగా నేటికి ఆవర్భించిందంటే కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క యాకోబు ప్రక్షాళన చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సంసోను తన బ్రతుకులో బ్రతికి ఉన్న కాలం కంటే తన చనిపోయే ముందు
అనేక మందిని చంపగలిగేటువంటి శక్తిని పొందుకోగలిగాడంటే ఆ చివరి దినాలలో, చివరి గడియల్లో ఈ యొక్క సంసోను తన జీవితాన్ని ప్రక్షాళన చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే గొప్పవారుగా వాళ్ళ గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. అంటే మన సహోదరులందరికంటే, సమస్త జనుల కంటే గొప్పగా మనం ఆశ్రయించబడాలంటే, రెండవదిగా మన జీవితాల్లో ప్రక్షాళన చాలా ప్రాముఖ్యం. మూడవదిగా సమస్త జనుల కంటే మనం గొప్పగా ఆశించబడాలంటే ప్రభువుని ప్రకటించేవారుగా ఉండాలి. ఎవరిని ప్రకటించాలంటే ప్రభువుని ప్రకటించేవారుగా ఉండాలి. నీవు ప్రకటించే మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలండి? ప్రకటించింది. ఎవరి గురించి ప్రకటించింది? హన్నా గురించి బైబిల్లో లూకా శుభవార్తలో ఒక అధ్యాయంలో ఆమె పేరు రాశాడు. ఒక అనామికురాలు, భర్తను కోల్పోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆమెను గూర్చి బైబిల్ చరిత్రలో గొప్పగా దేవాదేవుడు పరిశుద్ధాత్మను రాయించడానికి కారణం తెలుసా? ఆమె ఆయన గూర్చి ప్రకటిస్తూ ఉంటుంది. మరి నీవు నేను కూడా గొప్పగా ప్రకటించేటువంటి స్త్రీలుగా దేవుణ్ణి, ఆయన యొక్క సువార్తని, ఆయన ప్రేమని, ఆయన అనురాగాన్ని, ఆయన గొప్పతనాన్ని అనేక మందికి ప్రకటించేటువంటి స్వార్థికులుగా మనం మారాలి. పర్వతం మీద మన యొక్క పాదాలు సుందరంలా ఉండాలంటే దయచేసి మనం వెళ్ళిపోయేవారు కాకుండా ఆయన అభిరుచులు, ఆయన కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ కూర్చున్నటువంటి వర్తమానం అనేక మందికి ప్రకటించే వారికి మనం ఉన్నప్పుడు ఈ మూడు విషయాలు చూస్తే మనల్ని దేవాతి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసులుగా మారుస్తాడు. సమస్త జనుల కంటే నేను గొప్పగా దేవుడు దీవిస్తాడు. అది భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నీ జీవితాన్ని గొప్పగా ఆశించబడాలంటే ఈ మూడు విషయాలు మర్చిపోవద్దు. ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రేమించు, ప్రక్షాళన జీవితం కలిగి ఉండు. మూడోదిగా ఆయన గురించే మాట్లాడు. అలా మాట్లాడి చూడు, నా జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆశించబోతాడో మనం అందరం కూడా తెలుసుకుందాం. ఈ మాటల ద్వారా ప్రభు మనందరినీ కూడా దీవించునుగాక. అయితే ప్రార్థన చేసి అందరూ కూడా మోకరించండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం. ఈ యొక్క రాత్రి ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యం మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి మీరు కృప చూపించిన మా జీవితాల్లో సమృద్ధిగానటువంటి ప్రాంతంలో స్థిరపడడానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా నేను బలపడాలి. కర్మేలు పర్వతం దగ్గర నువ్వే గొప్ప కార్యాలు చేసి నీ కొరకు రోషంగా బ్రతికేటువంటి ప్రవక్తను లేపావు. మేము కూడా అలాంటి ఫలభరితమైనటువంటి భూభాగంలో బ్రతకాలి. రోషంగా నీ కొరకు బ్రతికే కృప దయచి, నేను ప్రకటించినట్టు ఏలియా ఇశ్రాయేలు చరిత్రలో గొప్పవాడిగా మారాడు తండ్రి. మేము కూడా నేను ప్రకటించి గొప్పవారిగా మారడానికి కావలసిన కృప దయచేయము. వాక్యం మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రభా సరిదిద్దుకోవడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.